నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలన్న సీఎం. పెట్టుబడులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని భరోసా. రాష్ట్రంలో ఈ నెల 10 వరకు సర్గడువు పెంపు. 17న ముసాయిదా ఓట్ల జాబితా ప్రచురణ. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. 3వ హెచ్చరిక జారీ. రాష్ట్రంలో నేటి నుంచి 3 నెలల రేషన్ పంపిణీ. బియ్యం నిల్వలు సిద్ధం చేసిన పౌర సరఫరాల శాఖ. నేడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించనున్న ప్రధాని. భారీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. జంతర్ మంతర్ ఆందోళనలో తన తల్లిని దూషించారన్న మోదీ. దారి తప్పిన పిల్లల్ని క్షమిస్తున్నట్లు ప్రధాని వెల్లడి. గాజాలో శాంతి దిశగా అడుగులు. ఆయుధాల అప్పగింతకు హమాస్ అంగీకారం. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి జుడోలో స్వర్ణాలు. రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా.